నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా బండ్లే గణేష్ వాళ్ళ అబ్బాయి హీరేష్, సో అతను ఒక ముస్లిం మహిళతో వివాదం పెట్టుకున్నట్టు ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అతను అరెస్ట్ చేసినట్టు కూడా తెలుపుతున్నారు పోలీసులు. సో దాని గురించి బండ్ల గణేష్ కొడుకు బండ్ల హీరేష్ అతని పేరు. అతను ఫిల్మ్ నగర్లో ఒక ఇల్లు రెంట్కి తీసుకొని ఉంటున్నాడు. ఫిల్మ్ నగర్ రోడ్ నెంబర్ 13 సైట్ 2 ప్లాట్ నెంబర్ 15 అందులో ఉంటున్నాడు. ఇండిపెండెంట్ హౌస్ అది. దాని ఓనర్ వచ్చి అలీమా నౌహారా షేక్ ఆమె. సో ఆమె ఏమనిందంటే ఇల్లు మీరు ఖాళీ చేయండి, నేను అమ్మేస్తున్నానని చెప్పింది వీళ్ళకు. అమ్ముతారా, అయితే మేమే కొంటామని ఈ అబ్బాయి ఆఫర్ ఇచ్చాడు ఆమెకి. సో ఆఫర్ ఇస్తే ఓకే అని చెప్పి 5 కోట్లకి ఎంతకో బేరం కుదిరింది. 3 కోట్లు అడ్వాన్స్ ఇచ్చేశారు. 3 కోట్లు ఇచ్చేసిన తర్వాత మిగతా డబ్బులు కూడా ఇచ్చే క్రమంలో వీళ్ళు దాని మీద ఆ ఇంటి గురించి వాకప్ చేయడం మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేట్ చేశారు. ఆ ఇల్లుకి ఏమన్నా లోన్స్ ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా అనేది అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత. అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆ ఇల్లు ఈడీ జప్తులో ఉందని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తులో ఉందని. సో అప్పటి వరకు ఆమె గురించి వాళ్ళకి తెలిసినట్టుగా లేదు. నిజానికి ఆమె వెరీ పాపులర్ అంటే నోటోరియస్ అని చెప్పచ్చు. ఆమె ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈడీ ఆమె మీద కేసులు పెట్టింది. ఆమె పేరు అలీమా నౌహారా షేక్. ఆమెకు హీరా గ్రూప్ అంటారు. హీరా గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంది. దాంట్లో 15 వరకు 15 వరకు కంపెనీస్ ఉన్నాయి. 15 కంపెనీస్ ఉన్నాయి దాంట్లో. ఈమె గతంలో ఈమెది యాక్చువల్గా తిరుపతి దగ్గర గుర్రంకొండ అని ఉంటుంది, మదనపల్లి దగ్గర. అది నేటివ్. అక్కడ మళ్ళీ హైదరాబాద్లో కూకటిపల్లిలో వీళ్ళకి ఇంతకుముందు షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. హీరా ఎగ్జిమ్ పేరుతో ఒక కంపెనీ చాలా ఇది చేసింది. హీరా గోల్డ్ పేరుతో గోల్డ్ స్కీమ్ ఒకటి పెట్టింది. దాంట్లో ఏంటంటే డిపాజిట్ డబ్బులు కట్టిన వాళ్ళకి 36% వడ్డీతో ఇస్తారనమాట. దానివల్ల వందలాది మంది డబ్బులు ఇచ్చేశారు. దాదాపు 5,000 కోట్లు మోసం చేస్తున్నారని చెప్తున్నారు ఈమె. సో ఈమెకి ఒక పొలిటికల్ పార్టీ కూడా ఉంది, ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ దాని పేరు. ఆ పార్టీ తరఫున 2018లో కర్ణాటకలో పోటీ కూడా చేశారు. సో ఇది ఒక పెద్ద నెట్వర్క్ అనమాట. సో ఇలాంటి ఆమె చేతిలో ఇతను ఇరుక్కున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈమెకి లిటిగేషన్లు, కోర్టులు, కేసులు ఇవన్నీ కొత్త కాదు. ఆమె ఆరితేరిపోయింది. అట్లాంటి దగ్గరలో బండ్ల గణేష్ మామూలుగా అయితే ఇతను నేను చాలా ముదురని చెప్తూ ఉంటాడు టీవీ ఛానల్లో. వాళ్ళ అబ్బాయి ఇరుక్కున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు అతనేమో 3 కోట్లు కట్టేశాడు. ఇతన్ని ఈ మంత్ 15న 10 మంది రౌడీల్ని తీసుకొచ్చి అతన్ని బయటికి తరిమేశారు ఇంట్లో నుంచి. సో ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చినట్టుగా అతని దగ్గర ప్రూఫ్ ఉంది, కానీ అతను ప్రూఫ్ ఉంటే ఇల్లు నువ్వు తీసుకోవాలని చెప్తుంది. ఇల్లేమో తీసుకోలేడు, ఎందుకంటే ఇల్లు జప్తులో ఉంది. ఆమె ఆస్తులంతా కూడా ఈడీ జప్తులో పెట్టుకుంది. సో ఆమెకి ఇవన్నీ తెలిసే ఆమె ఆస్తులు తన పేరుతో ఎక్కువ ఆస్తులు లేకుండా చూసుకుంది గతంలో. తను ఇవన్నీ ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్తో ఆమె దిగింది రంగంలోకి. అంటే ఈ ఫ్రాడ్ చేసినాక ఎలా ఉండొచ్చు, ఎంక్వైరీ ఎలా ఉండొచ్చు, దాన్ని ఎలా ఫేస్ చేయాలి, జైళ్ళకి ఎన్ని రోజులు పోవాల్సి ఉంటుంది, ఇవన్నీ ఆమెకి ఒక బ్లూ ప్రింట్ ముందే ప్లాన్ ఉంది. అందుకని ఆమె జైలుకి పోవడానికి కూడా ఏమి సంకోచించలేదు. ఆమె ఆల్రెడీ లాయర్ల టీం పెట్టుకుంది, బౌన్సర్లను పెట్టుకునింది, ఒక పెద్ద వింగు ఉందన్నమాట ఆమెకి. అందువల్ల ఆమెతో గణేష్ పెట్టుకోవడం అనేది గణేష్కే ఇబ్బంది. ఆ మధ్య కూడా గతంలో కూడా గణేష్ని నయీం కూడా బెదిరించాడు. ఎందుకంటే గణేష్ సచిన్ అనే ఒక యాక్టర్తో సినిమాలు తీసి సచిన్ 12 కోట్లు నాకు ఇతను మోసం చేశాడని అప్పుడు సచిన్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. సచిన్ అని ఉండేవాడు కదా, గుట్కా గాయ్. సో అతను దగ్గర ఇతను మోసం చేశాడని. అయితే ఇదేమైందంటే గణేష్ నయీం దగ్గరికి పోయి అప్రోచ్ అయ్యాడని ఫస్ట్లో, ఇట్లా నాకు ఆ హీరో దగ్గర డబ్బులు ఇప్పించానని. వాళ్ళు హీరోని పట్టుకెళ్తే హీరో మొత్తం ప్రూఫ్లు చూపించి గణేష్ నాకు ఇవ్వాలని చూపించాడంట. దాంతో గణేష్ని పట్టుకుపోయారు వాళ్ళు. కళ్ళకు గంతలు కట్టి గణేష్ని తీసుకెళ్ళి, గణేష్ 2 పిల్లలు స్కూళ్ళల్లో చదువుతుంటే అందులో ఒకడు మాత్రం మిగులుతాడు, ఎవరుగా వాళ్ళు తేల్చుకున్నారంట. చివరికి వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి 8 కోట్లు ఎంతో కట్టేసి వచ్చాడని ఒక పుకారు. ఇది కరెక్టా కాదో తెలియదు, ఎందుకంటే నేను నయీం మీద సినిమా తీసేటప్పుడు రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ విషయం నాకు చెప్పారు. దాంతో నయీం ఇంట్లో పాములు కూడా వదిలాడు గణేష్ ఇంట్లో నయీం పాములు కూడా వదిలాడని
కూడా చెప్పారనమాట. ఎందుకంటే నయం ఎవరినైనా బెదిరించాలనుకున్నప్పుడు వాళ్ళు బెదిరింపులకు లొంగకపోతే ముందు పాములు వదులుతాడు వాళ్ళ ఇంట్లో, బెడ్లో పాములు వదలడం అవి చేస్తాడు, అంటే భయభ్రాంతం చేస్తాడు. దాని తర్వాత పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో కనుక్కొని ఆ స్కూల్ని టార్గెట్ చేసి పిల్లల్లో నీకు ఒకరే మిగులుతారు, ఎవరు కావాలో తేల్చుకో అంటాడు. ఇటువంటి టాక్టిక్స్ నయం ఫాలో అవుతారు అనమాట. గణేష్ని కూడా అలాగే ఫాలో అయినాడని చెప్తారు. అంటే గణేష్ వివాదాలు కొత్త కాదు, ఇప్పుడు గణేషే ఇక్కడ ఇరుక్కున్నట్టున్నాడు. కాకపోతే గణేష్ లక్కీ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అతను కూడా కాంగ్రెస్లో ఎంపీగా అతను కూడా అప్లికేషన్ పెట్టుకున్నాడు. సో రేవంత్ రెడ్డికి దగ్గరగా కూడా ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారా అనేది చూడాలి. ఏం చేయగలిగినా అంత ఈజీ అయితే కాదు ఈమె డీల్ చేయడం. ఈమె 3 రాష్ట్రాలని డీల్ చేసిన వ్యక్తి ఈమె. ఈవెన్ మన ఓవైసీ కూడా ఈమెకి వ్యతిరేకంగా అప్పట్లో పోరాటం చేశాడు. ఎందుకంటే ఇక్కడ కూడా హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ముస్లింల దగ్గరే ఎక్కువ ఈమె కలెక్ట్ చేసింది. ఎందుకంటే ఈమె ముస్లిం మహిళ కాబట్టి ముస్లిం ఆర్గనైజేషన్ కూడా ఉంది, ఇస్లామిక్ ఆర్గనైజేషన్ కూడా ఏదో ఉంది ఈమెకి. అందువల్ల ముస్లింల దగ్గర ఎక్కువ కలెక్ట్ చేసినా కూడా ఈమెను ఇప్పటివరకు ఎవరు ఏం చేయలేకపోయారు. టెంపరీగా జైల్లో పెట్టారు అంతే, దాన్ని ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే ఈమె బ్యాన్ చేసిన మనీ సర్క్యులేషను, మల్టీ లెవెల్ మార్కెటింగు, ఇట్లా రకరకాల స్కీముల్లో ఈమె డబ్బులు కలెక్ట్ చేసి వాటి లాస్ వచ్చిందని చెప్పేసింది అనమాట. సో ఈమె ఏంటంటే బాగా వెల్ ఎడ్యుకేటెడ్, నాలెడ్జబుల్, తర్వాత పెద్ద సర్కిల్ ఉంది ఈమెకి. అందువల్ల మేనేజ్ చేసుకుంటూ వస్తుంది ఇప్పటివరకు. ఇప్పుడు బండ్ల గణేష్ కొడుకు ఇలా ఇరుక్కోవడం అనేది ఒక సెన్సేషన్గా మారింది ఫిల్మ్ నగర్లో. మరి ఆ అబ్బాయి మరి గణేష్ చాలా ముదురు, నిజంగా కూడా తెలివైనవాడు. అతను గైడ్ చేయలేదా? ఒక ప్రాపర్టీ కొనాలంటే గణేష్కి కంటే ఎవరికి బాగా తెలుసు, అతను అవన్నీ డీల్ చేసేవాడే. సో ఆ ప్రాపర్టీ కొనాలంటే ఆ ప్రాపర్టీ మీద ఏమున్నాయి ఏంటి, కేసులు ఏమైనా ఉన్నాయా, పైగా ఈమె నోటోరియస్, మన గూగుల్లో కొడితే కూడా ఈమె కేసులన్నీ కూడా బయటకు వస్తాయన్నమాట. సో మరి ఆమెతో ఎలా మోసపోయారు వీళ్ళు అనేది విచిత్రంగా అయితే ఉంది. ఎందుకంటే బండ్ల గణేష్ మహాముదురు, అతను ఏదన్నా ఒకటి ఇది ఉంటే దాని పూర్వాపరాలంతా కనుక్కొని లాయర్లకు చూపించి ఆ డాక్యుమెంట్స్ లాయర్లకు ఇచ్చి ఇవన్నీ చేస్తారు. రెండోది, ఇవాళ ఈడీ కేసు అనేది అదేమీ రహస్యంగా ఉండే కేసు కాదు కదా. సో ఈడీ జప్తు చేసుకునింది అనే విషయం కూడా పేపర్లలో వచ్చింది. ఇది న్యూస్. మేబీ ఆమె కాదనుకున్నారేమో వీళ్ళు, ఆమె గురించి తెలియకపోయిండొచ్చు, ఈమె అని వీళ్ళకి తెలియకపోయిండొచ్చు. మోస్ట్లీ జరిగే అవకాశం అది ఉంది. సో రెంట్కున్నాం కాబట్టి ఇల్లు బాగుంది, ఇది మనమే కొనుక్కుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వెళ్ళినట్టుగా ఉన్నారు. మేబీ ఆమె బుర్కాలో ఉంటుంది జనరల్గా, సో ఆమెను వీళ్ళు కనిపెట్టి ఉండకపోవచ్చు. సో ఆ రకంగా మోసపోయారు. కనిపెట్టి ఉంటే వీళ్ళు ముందుగానే చెక్ చేసుకొని ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈడీ చెప్తుంది అనేది మనం గూగుల్లో కొడితే కూడా మొత్తం వస్తుంది, చాలా పేజీలు వస్తుంది గూగుల్లో ఈమె మీద. సో ఈవెన్ వికీపీడియాలో కూడా డీటెయిల్ ఎంట్రీ ఉందన్నమాట. ఈమె కంపెనీలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా ఈమె పాపులర్ అయింది అప్పట్లో. ఇంగ్లీష్ పేపర్లలో కూడా ఈమె క్లియర్గా వచ్చింది. అక్కడ చిత్తూరు జిల్లాలో కూడా చాలా గోల్ జరిగింది. ఈమెకి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు, ఊరేగింపులు చేశారు బాధితులు అందరూ. ఎందుకంటే అక్కడ లోకల్గా చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేసేసింది అనమాట ఈమె. అలాగా మామూలుగా పోలీసులు చెప్పే దాని ప్రకారం 5,000 కోట్లు ఈమె మోసం చేసిందని చెప్తున్నారు. అంతకంటే ఎక్కువే ఉంటుందనేది బాధితులు చెప్తున్నారు. 5,000 కోట్లు. 5,000 కోట్లు. సో 5,000 కోట్లు ఉన్నప్పుడు ఆమెకి ఏముంది, 100 కోట్లు పడేస్తే ఇక్కడ అనేక వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవచ్చు కదా. సో ఈ స్థాయిలో ఏముంది, ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎలా డీల్ చేస్తారు, ఆమె డబ్బులు వెనక్కి ఇస్తుందా, వీళ్ళు కేసులు పెడితే ఏమవుతుంది, ఇవన్నీ చూడాల్సి ఉంది అనమాట. అంటే గణేష్ ఏం చేస్తాడు, కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కానీ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఆచితూచి వ్యవహరించే పరిస్థితి ఉంటుంది. పైగా ఈ ముస్లిం మహిళ, ఈమెకు ఒక పెద్ద సర్కిల్ ఉంది, ఆ పార్టీ ఉంది ఈమెకి. సో రేవంత్ రెడ్డి ఏమైనా పొరపాటున గణేష్ కోసం ఒక చిన్న స్టెప్ రాంగ్ వేసాడు అనుకో, ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నారు, ఇక్కడ ఓవైసీ ఉన్నాడు, బీజేపీ రంగంలో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డికి ఇబ్బంది. కాబట్టి ఆయన కూడా ఎలక్షన్ ముందు కాబట్టి ఈమెని ఏదో వేరే పద్ధతుల ద్వారా బెదిరించాలనుకుంటే సాధ్యం కాదు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.